నేను క్లోజ్ చేయలేదు కదా. వంశీ గారు, సరే ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ సవాల్ విసురుతున్నాను. మీకు గతంలో ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేసారు, బ్రిడ్జి గేమ్ పెట్టిన వాళ్ళకి ఇచ్చేసినారు, అది ఇది అనేసి అంటున్నారు. గతంలో సచివాలయ ఉద్యోగాలు చాలా మందికి ఇచ్చారు. చివరి కొంతమంది గ్రిగ్ అనేది ఉండేదన్నమాట ఇంతకు ముందు. క్షేత్ర అదే చెప్తున్నాను లేదు సార్, జిల్లా స్థాయి గ్రామీణ స్థాయిలో కూడా కాదు, అది స్కూల్ స్థాయిలో జరిగేటటువంటి గేమ్స్లో ఉండే వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఆ వివరాలు కూడా గతంలో మీరే బయట పెట్టినటువంటి పరిస్థితి. సో చాలా వరకు కూడా అలాంటి అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు మరి రాజీనామా చేస్తున్నారా మరి నారా లోకేష్ గారి చేత? ఈయన ఏమన్నా అంటేనేమో చిన్నపరెడ్డి గారు ట్యూటర్లు అది అంటారు సార్. ఇప్పుడే జస్ట్ ఒక 1 minute బ్యాక్ జంజీ కోరుతుంది లోకేష్ గారిని రాజీనామా చేయాలని జంజీ కోరుతుంది అని. ఎవరు సార్ జంజీ? ఏ జంజీ కోరారు సార్ లోకేష్ గారు రాజీనామా చేయాలని? చిన్నపరెడ్డి గారు జంజీయా? జగన్మోహన్ రెడ్డి గారు జంజీయా? అసలు జంజీ అంటే ఎవరు సార్? ఎవరు సార్ రాజు గారు? మరి చిన్నపరెడ్డి గారు ఒకసారి చెప్పండి, ఎవరు సార్ జంజీ? మళ్ళీ ట్యూటర్ అంటాడు ఏమన్నా అంటే. మళ్ళీ మీరు అంటే ఎవరు జంజీ అంటే ఎవరు? చెప్పేది చిన్నపరెడ్డి గారికి అంటే మీరేం చెప్పేది అంటే చిన్నపరెడ్డి గారికి జంజీ అంటే ఏందో తెలియదు అంటారా మీరు? సార్ జంజీ అంటే ఏందో తెలియదు అంటారా మీరు? సార్ మీరు ప్రతి డిబేట్ లో చిన్నపరెడ్డి గారు కాదు సార్, మీరు ప్రతి డిబేట్ లో చిన్నపరెడ్డి గారు కరెక్ట్ కాదు కదా. చెప్తాను రాజు గారు, ఒక విషయం చెప్తారు రాజు గారు. మనం ఏదైనా ఒక టాపిక్ మీద వంశీ అన్న ఒక్క నిమిషం ప్లీజ్, చిన్నపరెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం నేననేది సార్, జెన్ జీ అంటే ఏంది, జెన్ ఆల్ఫా అంటే ఏంది, జెన్ బీటా అంటే ఏంది తెలియకుండా ఎవరు డిబేట్లకు రారు. అన్ని విషయాలు తెలిస్తే కానీ నీకు నచ్చినటువంటి విధంగా డాన్స్ చేయాలంటే ఇక్కడ ఎవరు చెప్పాల్సిన విధంగా చెప్తుంది. అన్ని విషయాలు తెలుసు. మీరేమి ప్రత్యేకంగా ఏడా ట్యూటర్లు పెట్టుకొని ఉద్యోగాలు చేయాల్సిన పనిలే. ఏడా కావాలంటే ట్రైనింగ్ తీసుకో, నువ్వు బయటికి పోయి స్కూల్ పెట్టుకో, లేకపోతే టీచర్లు పెట్టుకో, ట్రైనింగ్ తీసుకో. అదిగో నీతో పాటు జనసేన వాళ్ళు కూడా మళ్ళీ అదే లైన్ లోకి వచ్చారు కదా, ఆయన కూడా దేశం సంకలం వేసుకొని సార్ ఇప్పుడు సరే వాళ్ళు అడిగారు కాదు, మీరు ప్రతి డిబేట్ లో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఎస్ జంజీ అంటే ఇదే చెప్పండి మీరు. కాదు సార్ చిన్నపరెడ్డి గారు సరే జంజీ మీరు చెప్పేస్తే జన్ ఆల్ఫా గురించి వాళ్ళు చెప్తారు. ఎస్ నిజాయితీగా విచారణకి మేము సిద్ధమని చెప్పేసి అయిపోయిందా? ఓకే ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. వంశీ గారు క్లోజ్ చేయండి, టైం అయింది సార్. లేదు మీకు చాలా టైం ఇచ్చా. కాదు నాకు బుల్టెన్ టైం అయింది కదా, ఒక్క నిమిషం ప్లీజ్. చిన్నపరెడ్డి గారు ప్లీజ్. ఒక్క నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. వంశీ గారు రియాక్ట్ అవ్వండి. రాజు గారు, మనం ఒక టాపిక్ మీద డిబేట్ వస్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీని ప్రతినిధిగా మెడలో కండవ వేసుకుని వచ్చేసి కూర్చుని ఆరోపణలు చేస్తే సరిపోదు. వాటికి సరిపడా నాలెడ్జ్ ఉండాలి, వాటికి సరిపడా ఆధారాలు ఉండాలి. చెప్తా ఉన్నది నీకు అర్థం కాదు కదా. చదువు సంధ్య లేకుండా వచ్చి ఇక్కడ కూర్చొని ట్యూటర్ ఉద్యోగాలు ఎత్తుతారు, అది కదా సమస్య. జంజీ అంటే ఏందో, జన్ బీటా ఏందో, జన్ ఆల్ఫా ఏంటి సార్? ఏం చదువు సంధ్య లేదట బండారు వంశీ గారు, ఏంటది? అదేంటది నాకు తెలియదు. విచారణ లేకుండా ఓకే చిన్నపరెడ్డి గారు ప్లీజ్.